ఈ క్రిస్మస్ ఆరాధనలో వేదికను అలంకరించిన పెద్దలు గంభీరమైన స్వరంతో మనల్ని ఆయన పాటతో ఉత్తేజపరిచిన ఆయన పాటను బట్టి నోబెల్ రాజు గారికి, డాడీ పిట్ట రాజకుమార్ గారికి, ఈ సంఘాన్ని ఆత్మీయంగా బలంగా నడిపిస్తున్న సంఘ కాపరి దైవజనులు రెవరెండ్ రషారా ప్రకాష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలో యేసు పుట్టుక గురించి తెలియజేస్తూ మొదటి వర్తమానాన్ని ఇద్దరికి పంపించారు. ఒకరు జ్ఞానులు, రెండో వారు గొల్లలు. ఒకరు జ్ఞానులు, రెండో వారు అజ్ఞానులు. గొల్లలకి దేవదూత ద్వారా వర్తమానం తెలియజేశారు. జ్ఞానులకి ఒక నక్షత్రం ద్వారా వర్తమానాన్ని తెలియజేశారు. వారి గురించి వ్రాయబడిన మాట, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. వారికి ఎందుకంత అత్యానందము కలిగింది? మొదటిగా నక్షత్రం గురించి చూస్తే, నక్షత్రం ఉండేది ఎక్కడ? ఆకాశ మండలంలో. ఆకాశ మండలంలో ఉన్నతమైన స్థానంలో ఆ నక్షత్రం ఉంటుంది. రెండవది, ఆ నక్షత్రం ప్రకాశమయమై ఉంటుంది. ఈ నిత్య జీవము ఆలయంలో ఉన్న సంఘస్థులైన మీరు ఉన్నత స్థానములలో ఉండుదురుగాక. ఆ నక్షత్రం వలె ప్రకాశము కలిగి, ఆ నక్షత్రం వలె ప్రకాశించుదురుగాక. ఆ నక్షత్రము ఏ రీతిగా ప్రకాశించి వెలుగును పంచుతుందో, ఈ నిత్య జీవము ఆలయంలో ఉన్న సంఘ బిడ్డలు మీరు ప్రకాశిస్తూ, మీరు వెలుగుతూ అనేక మందిని వెలిగించుదురుగాక. వారికి ఆ నక్షత్రాన్ని చూసి ఎందుకు అత్యానందము కలిగిందంటే, వారు ఎక్కడి నుండి వచ్చారని? తూర్పు దేశం నుండి వారు బయలుదేరి వచ్చారు. ఏం చూస్తూ? నక్షత్రాన్ని చూస్తూ తూర్పు దేశం నుండి వారు బయలుదేరి వచ్చారు. ఆ తూర్పు దేశం నుండి యెరూషలేము వరకు ఆ నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేశారు. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ, వారికి ముందుగా కదులుతున్న ఆ నక్షత్రాన్ని చూస్తూ వారి ప్రయాణం సాగింది. యేసుక్రీస్తును చూస్తూ కూడా ఆయన శిష్యుడైన పేతురు ఎక్కడ నడిచాడండి? యేసుక్రీస్తు చూస్తూ నీటి మీద, ఆయనను చూస్తూ నీటి మీద నడిచాడు. ఆయన చూస్తూ నీటి మీద నడిచిన ఆయన గాలిని చూచాడంటే వాళ్ళు. ఆయన చూస్తూ నీటి మీద నడిచిన పేతురు గారు గాలిని చూచాడు. ఎక్కడ ఉండిపోయాడు? నీటిలో. ఈ నక్షత్రాన్ని చూస్తూ ఆయనను చూడాలని, ఆయనను పూజించాలని బయలుదేరిన జ్ఞానులు కూడా ఏం చూసారో లేదని ఎక్కడ ఆగిపోయారు? యెరూషలేములో ఉన్న హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనకు దారి చూపిస్తూ ఉన్నదని నక్షత్రం దాన్ని వెంబడిస్తూ వస్తే డైరెక్ట్ గా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్లేది. కానీ వారు యెరూషలేముకు వచ్చినప్పటికీ వారు సొంత జ్ఞానాన్ని ఉపయోగించారేమో. అందుకే కొరింథీ పత్రికలో రాయబడిన మాట, ఈ లోక జ్ఞానము దేవుడు వేడితనంగా చేసి ఉన్నాడు. వారు జ్ఞానులు ఆ జ్ఞానం కలిగి యెరూషలేము, తూర్పు దేశం నుండి యెరూషలేము వరకు ప్రయాణం చేశారు. అక్కడ నుండి వారు సొంత జ్ఞానం ఉపయోగించి ఉంటారు. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినవాడు యూదుల గృహమైన యెరూషలేము కోటలోనే పుడతాడేమో అని ఆలోచన చేశారేమో. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని అడిగితే, మేము ఆ గ్రంథంలో రాయబడి ఉన్నది, యూదుల రాజుగా పుట్టినవాడు బెత్లెహేములోనే పుడతాడు. ఏం రాస్తున్నాడు బెత్లెహేం గురించి? యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానము కావు. ఓ నిత్యదేవము సంగమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కావు. నువ్వు చిన్న మందగా కూడుకున్నావేమో. దేవుడు అంటున్నాడు, చిన్న మంద భయపడకు, నేను నీతో ఉన్నా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, దేవుడు మనతో ఉన్నాడు. ఈ నిత్య జీవం ఆలయంలో ఉన్న మీ అందరితో దేవుడు ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన వారు ఆ
నక్షత్రం చూసి ఆ ప్రయాణం చేసిన వారు వారి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ కోటలకు వెళ్ళారు. అక్కడ వారు ఇరుక్కుపోయారు. ఆ రాజు అంటున్నాడు కదా, మన గ్రంథాల్లో కూడా ఏమన్నా రాస్తుందేమో చూడండి, ఆయన గురించి మన గ్రంథాల్లో కూడా రాస్తుందేమో చూడండి అంటే, అక్కడ ఉన్న శాస్త్రులు అందరూ పరిశీలు అవన్నీ పరిశీలించి మన గ్రంథాల్లో రాస్తుంది యోధా బెత్లెహేములోనే యేసుక్రీస్తు ప్రభువు వారు పుడతారు అని, యూదులకు రాజుగా యేసుక్రీస్తు పుట్టబోతున్నాడని ఆ గ్రంథాలలో వ్రాయబడ్డ సంగతి వారు తెలియజేశారు. హేరోదు రాజు ఆ జ్ఞానులతో మాట్లాడిన ఆ సమయాన్ని, ఆ యొక్క కాలాన్ని బట్టి అక్కడ ఒక ఏం జరిగిందని, రామాలు అంగలార్పులు 2 సంవత్సరములు వారు వచ్చినది వారి ఉన్న సమయాన్ని చూస్తూ వారు ఆ కాలాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరముల ఆ యొక్క బిడ్డలను చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో దాదాపు 2-3 అయిపోయింది మా క్రిస్మస్ అయ్యేటప్పటికి. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను చూపిస్తాను. యెరూషలేముకు వచ్చిన ఆ జ్ఞానులు, యెరూషలేముకు వచ్చిన ఆ జ్ఞానులు యేసయ్య చూడడానికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆయనను పూజించడానికి వచ్చారు. వారు ఎలా వచ్చారంటే, వారు జ్ఞానులు. వారు ఎంతమంది వచ్చారండి? ఎంతమంది? 3. వారు ఇచ్చిన బహుమతులను బట్టి కానీ జ్ఞానుల గురించి ఒక ప్రవచనం రాయబడింది. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 6వ వచనంలో ఒక ప్రవచనం రాయబడింది. ఒంటెలతో నిండిపోయిందంట దేశం. అంటే వాళ్ళు వచ్చింది 3 కాదు, వారు వచ్చింది 3 కాదు, ఇంకా ఎక్కువ మందే వచ్చారు. అంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఇచ్చిన బహుమతులు 3. ఏమిచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము. రాత్రి కాల సమయంలో క్రిస్మస్ లో మా పిల్లలు చెప్తున్నారు, బంగారం ఎందుకు ఇచ్చారు, బోలం ఎందుకు ఇచ్చారు, సాంబ్రాణి ఎందుకు ఇచ్చారు. అయిపోయిన తర్వాత అమ్మగారు సమయం ఇస్తే కనుక వారి చేత కూడా చిన్న కాన్వర్జేషన్ ఉంది. వారు వచ్చి బంగారం ఇచ్చారంట. ఈ నిత్య జీవం సంఘం వారు వచ్చారు క్రిస్మస్ లో. ఎవరికి ఏమి ఇచ్చారండి? మనకు కూడా బంగారం ఇవ్వాలి. జ్ఞానుడు వారు వచ్చి బంగారం ఇచ్చారు. మనం కూడా ఇప్పుడు మనకున్న బంగారం ఇచ్చేయాలి. ఆయన అడిగేది అక్షయమైన బంగారం, క్షయమైపోయే బంగారం కాదు, అక్షయమైన నీ విశ్వాసమే. అక్షయమైన నీ విశ్వాసాన్ని, నీ మనసును ఆయన అడుగుతున్నాడు. మనం పిలుచుకుంటాం కదా, మనం భాష గారు చెప్తారు, ఎవరు పిలుస్తామంటే మనం బాగా ముందు వచ్చినప్పుడు పిల్లల్ని బంగారం. కొంతమంది భక్తులు భార్యను కూడా బంగారం అని పిలుస్తారు, భార్య భక్తులు కూడా బంగారం అని పిలుస్తారు. ఇప్పుడు ఏమివ్వాలి? ఆ బంగారం ఇచ్చేది మనకి ఇష్టమైనది దేవునికి సమర్పించే వారుగా మనం ఉండాలి. మనం కూడా జ్ఞానుల వలె జ్ఞానం కలిగి దేవునికి విలువైన అక్షయమైపోయే బంగారం కంటే అక్షయమైన మన విశ్వాసము, మన యొక్క మంచి మనస్సును దేవునికి సమర్పించాలి. రెండవది, వారు సాంబ్రాణిని సమర్పించారు. సాంబ్రాన్ని దేవునిగా గుర్తించి పూజకి ఉపయోగిస్తారు కనుక వారు పూజించడానికి సాంబ్రాణిని, సాంబ్రాణి వేస్తే ఏమొస్తుందండి? ధూపం వేయడానికి సాంబ్రాన్ని ఉపయోగిస్తారు. మనం కూడా మనము ప్రార్థించే ప్రార్థనలు ఎలా అవుతాయి? దేవుని దగ్గరికి ధూపం వలె చేస్తాయి. ఆ ధూపం వలె మన ప్రార్థనలు చేరాలంటే మనం నిత్యము దేవుని స్తుతించే వారుగా, దేవునికి ప్రార్థించే వారుగా, మన అవసరతలో ప్రతి అవసరతలను పౌలు అంటాడు కదా, సమయమందును అసమయమందును మనము ఆయన్ను ప్రార్థించే వారుగా, ఆయన గోజాడే వారుగా మనం అందరం ఉండాలి. మూడవది బోలము. బోలం ఎందుకు ఇచ్చారంటే, బోలము మెడిసిన్ గా వాడతారండి. బోలము మెడిసిన్ గా వాడతారు. జ్ఞానులు కాబట్టి వారు జరగబోయే వాటిని కూడా ఆయన గురించి వ్రాయబడి ఉన్న ఆ యొక్క గ్రంథాలు ఆయన గురించి వ్రాయబడ్డ, ఈయన మానవులందరి కోసం వస్తారు, మానవులందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తము ఆయన శరీరం మీద అనేక గాయాలు పొందుతారు.
ఆయనను కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు. ఆయన మనందరి పాపం నిమిత్తము ఒక్కమారే మన కొరకు ఆయన ప్రాణం ఇవ్వబోతున్నాడు. ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు బోలం అవసరం, ఆయనకి మెడిసిన్ అవసరం, కాబట్టి ఔషధం అవసరం. అది ఔషధానికి గుర్తు కనుక గాయాలకు గుర్తుగా, ఆయన మన కోసం పొందిన శ్రమలకు గాయాలకు గుర్తుగా వారు బోలాన్ని సమర్పించారు. మనం కూడా ఆయన గాయాలు రేపే వారంగా తోమ ఏమన్నాడంటే, నేను ఈ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ మనం కొన్ని విషయాల్లో నమ్మని వారు ఉంటున్నాము. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మేవారు. మనము ధన్యులము అని మనము ఏమి చూడకపోయినా సరే దేవుడు మనం నిజంగా డైరెక్ట్గా చూసామా, కానీ దేవుడు మనం నమ్ముతున్నాం. ఆయన చేసే కార్యాలు దేవుడు చేశాడని నమ్ముతున్నాం. ఆయన మన జీవితంలో, మన ఆ యొక్క జీవన విధానంలో ఆయన ఉన్నారని నమ్ముతున్నాం. ఆయన మనల్ని నడిపిస్తున్నాడని నమ్ముతున్నాం. చూడక నమ్మిన వారంగా మనము ధన్యులుగా ఉన్నాము. ఈ క్రిస్మస్ సమయంలో మనము ఆయనను పూజించే వారం ఉండాలి, ఆయనకు విలువైన ఇచ్చే వారం ఉండాలి. ఆయనను ఆయాసపరిచే వారంగా, ఆయనను సంతోషపరిచే వారంగా ఈ క్రిస్మస్ లో మనం ఉండాలని, ఆ క్రిస్మస్ ఆనందం జీవితాంతం మనం పొందాలని, ఈ స్టార్ వలె మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించే వారం ఉండాలని తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మరొకసారి భాష చక్కటి మాటలు తెలియజేస్తున్నాను. మిగతా సంఘ బిడ్డలు భోజనం చేసిన వారంతా కూడా లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని చెప్పారా క్యాండిల్ సర్వీస్ అని. అక్క నేను పాడేమో కొన్ని పాట హ్యాపీ బిస్కెట్, మేరీ బిస్కెట్.